అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వారం 5 రాశుల వారిపై లక్ష్మీదేవి కృప, వీరికి ఊహించని డబ్బు కలుగుతుంది. లగ్జరీ లైఫ్కి ఎటువంటి లోటు ఉండదు. అంతేకాకుండా ముఖ్యంగా ఇదే వారంలో బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడబోతుందట. బుధాదిత్య రాజయోగం వల్ల కర్కాటక రాశితో పాటు మీన, మకర, మేష, మిథున ఇలా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీనివల్ల ఈ రాశి వారికి ఊహించని స్థాయిలో కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. బుధాదిత్య రాజయోగం వల్ల మకర రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో ఆగిపోయిన ప్రాజెక్టులు ముందుకు వెళ్తాయి. అలాగే మీరు ఎలాంటి పనులు చేపట్టినా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా బాగా మెరుగుపడతాయి. అంతేకాకుండా తెలివితేటలు కూడా విపరీతంగా పెరుగుతాయట. మకర రాశి వారు ఈ వారం ప్రయాణాలు చేయడం మానుకుంటే మంచిది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్యం సమస్యలు కూడా రావచ్చు. దీనితో పాటు భావోద్వేగాలకు లోనవుతారు. కాబట్టి ఈ వారం పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దీనితో పాటు మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ రాశి వారు ఈ వారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా చాలా బాగుంటుంది. కుటుంబ జీవితంలో వస్తున్న ఎలాంటి సమస్యలకైనా తొలగిపోతాయి. ఈ వారం కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది. ఈ వారం ఏర్పడే బుధాదిత్య రాజయోగం వల్ల వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది. వీరు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. అలాగే వారితో కలిసి యాత్రలకు వెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరికి ఈ వారం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. వ్యాపారాలు కూడా మంచిగా మెరుగుపడతాయి. మిథున రాశి వారికి ఈ శక్తివంతమైన యోగం ఏర్పడడం వల్ల ఆర్థికంగా బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే పెట్టుబడులు పెట్టే వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా చాలా వరకు వృద్ధి చెందుతారు. దీనితో పాటు కుటుంబాల్లో వస్తున్న వివిధ భేదాలు కూడా తొలగిపోయి ఉద్యోగాలు చేసే వారికి బాస్ సహకారంతో అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారట. వారం కర్కాటక రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉంటే భారీ లాభాలు పొందుతారు. దీనితో పాటు వీరు ఈ సమయంలో అందమైన ప్రదేశాలు సందర్శించే ఛాన్సులు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.